పొలిటికల్గా మీరు ఎమ్మెల్యేగా వర్క్ చేసినప్పుడు ఎంపీగా 3 సార్లు ఎమ్మెల్యే. వర్క్ చేస్తున్నాడు. మీరు చేసిన డెవలప్మెంట్ మీకు బాగా సాటిస్ఫాక్షన్ అన్న రోజు ఏంటి? అది హ్యాపీనెస్. ఇందాకే కారులో బయలుదేరిన నీకు ఫోన్ చేసి పెట్టేసిన, మీరు దేవుడు సార్, మీరు గుర్తొచ్చారు సార్, మిమ్మల్ని తలుచుకోకుండా మేము ఉండలేము సార్, ఒకసారి కనపడండి సార్ అని ఫోన్ వచ్చింది. ఇందాకే నేను ఎక్కడైతే పనిచేశానో ఇప్పటికి మరవలేకుండా ఉన్నారు. ఒకసారి నువ్వు క్యాంప్ వేయి కెమెరా తీసుకొని నా కాన్స్టిట్యున్సీకి ఒక రౌండ్, నీకు తెలుస్తుంది. కనుక నేను చెప్పుకోకూడదు, నేను అట్లా చేసిన ఇట్లా చేసిన. ఇప్పుడు మనం యాక్టింగ్కి అంటే మనకు తెలుస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది కొలమాని ఈయన ఏం చేశారు, ఏంటి, మనల్ని ఎంత నవ్వించారు, ఎంత ఏడిపించారు అనేది. కానీ ఈ పొలిటికల్ విషయాలు ఏదో చాలా ఏళ్ళ తర్వాత అది బయటకు వస్తే ఏదో విధంగా అయ్యో నువ్వు చాలా ఏళ్ళ తర్వాత ఉన్నావు, ఇప్పుడు పోతే కనపడొద్దు నీకు. ఇది ఎవడు చేసిండే అని అడగరాదా పోయి? బాబుమోహన్ అంటారు. ఇది ఎవరంటే బాబుమోహన్ అంటారు. ఈ కాలేజ్ ఎవరంటే బాబుమోహన్ అంటారు. ఇక కనపడేది ఏముంటుంది? రాజకీయం అంటే ఏంటి అన్న పుస్తకాలు ఉన్నాయా ఏమి దానికి? నువ్వు నీ క్యారెక్టరు, నీ పనితీరు, దట్స్ ఆల్. అదే రాజకీయం. నువ్వేం చేశావు, ఏం అనుభవించావు? ఎన్టీఆర్ గారితో కాకుండా ఎక్కువ ఎవరితో ఉంది సార్ ప్రయాణం పొలిటికల్గా? మీ ప్రయాణం ఎవరితో ఎక్కువ సాగింది? ఎన్టీఆర్ గారే కదా పొలిటికల్గా. అంటే మీకు ఆయన వల్ల వచ్చారు, నీకు ఆయనే కదా పార్టీ పెట్టి పొలిటికల్గా ఒక ముఖ్యమంత్రి అయింది. ఇంకోరైనా అయినరా? అంటే మీరు పర్సనల్గా ఆయనతో బాగా వర్క్ సార్. అసలు ఎన్టీఆర్ ఒక్కడే కదా పార్టీ పెట్టింది. ఇంకే హీరోని పార్టీ పెట్టారా? పెట్టి ముఖ్యమంత్రి అయినరా? పెట్టి ఉండొచ్చునేమో, ఏ పార్టీలోకైనా పోతే పోయి ఉండొచ్చునేమో. ముఖ్యమంత్రులు అయినరా? పార్టీని స్థాపించరా? ఒక ఎన్టీ రామారావు గారిదే పార్టీ, ఎన్టీ రామారావు గారే ముఖ్యమంత్రి అయింది. కళ్యాణ్ గారు డిప్యూటీ. అది ఇప్పుడుది మాట్లాడను నేను, ఇది తీసేయి. నిన్నటిది మాట్లాడతా. ఇప్పుడు ఏముంది, ఇంకా కథ ఉంది, చాలా ఉంది కథ. మొదలైందండి. ఆంధ్రాలో చూస్తుంటారు ఏం జరుగుతుంది? అది నేను ఇప్పుడు మాట్లాడినట్టున్నాను. మామూలుగా అబ్జర్వ్ చేస్తుంటారా? న్యూస్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేస్తుంటారు? మనుషులం కదా, ప్లస్ నేను కూడా పొలిటికల్గా పనిచేసిన వాడిని కదా, మంచి చెడులు చూస్తుంటాం. కానీ అది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. ఇప్పుడు అది మాట్లాడే టైం కాదు. వాళ్ళు పని చేస్తారు. ఇక్కడ కూడా పని చేస్తాడు. కూలి చెట్టు కూలుస్తున్నాడు, కట్టేయి కడుతున్నాడు. వీటిలోంచి మంచి చెడులు పుడతాయి. రేపు ఉంది కదా, అప్పుడు పుడతాయి. మాలాంటి వాళ్ళ నోరులు కూడా అప్పుడు లేస్తాయి. మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. కానీ ఇప్పుడు మనం ఏది మాట్లాడినా తప్పు అవుద్ది, మనం కరెక్ట్ కాదు. ఆ టాపిక్ ఎత్తడం కూడా కరెక్ట్ కాదు.